హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,01,245 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన ఏలూరి సాంబశివరావు ప్రస్తుత నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే, వైసీపీ నుండి పోటీ చేసి ఓడిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు రన్నర్ అప్ గా నిలిచారు. పర్చూరు నియోజకవర్గం విషయానికొస్తే రాజకీయాల్లో పర్చూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. మొదటి నుండి ఈ ప్రాంతం టీడీపీకి కంచుకోటలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందినవారే. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి లెక్కలన్నీ తారుమారయ్యాయి. వరుసగా గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి నరసింహారావు మరియు టీఆర్పీ అభ్యర్థి నందు పూర్ణచంద్రరావులపై పోటీ చేసి 1,776 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్ కుమార్లపై పోటీ చేసి 10,775 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, వైసీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై పోటీ చేసి 1,647 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎండం బాలాజీ, టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.